బెండకాయ పులుసు చేస్తున్నాండి. గిన్నె పెట్టుకొని. మీరేం చేశారు కర్రీ ఈరోజు? మాదైతే బెండకాయ పులుసు. కొంచెం ఆయిల్, మేమైతే పల్లి ఆయిల్ వాడతాం, పల్లి నూనె. మీరేం వాడతారు? కొంచెం ఆయిల్ హీట్ కాగానే కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసారు. కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపు, అల్లం ఎల్లిగడ్డ కొంచెం వేగాక బెండకాయలు వేసుకుందామండి. ఇలా కట్ చేసుకోవాలి బెండకాయ. మగ్గాక మగ్గినే అండి. కొంచెం ఇప్పుడు సరిపడ కారం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కారం. మేము కొంచెం ఎక్కువనే తింటాం. ధనియా పౌడర్, ఉప్పు, టమాటాలు కలిపేసి కొంచెం మూత పెడతాం ఫ్రెండ్స్. చూద్దాం మూత. కొంచెం చింతపండు ముందే నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నా అండి ఫ్రెండ్స్. ఇది వేసుకున్నాం.
చింతపండు రసం. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా ఉంటే చాలు. కొంచెం కొత్తిమీర వేసి కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టి బెండకాయలు ఉడికితే మన బెండకాయ పులుసు రెడీ ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 5 minutes ఉడకనిద్దాం. ఉడికిపోయాయండి బెండకాయ ముక్కలు, టమాటా మంచిగా పులుసు రెడీ అండి. పుల్ల పుల్లగా బెండకాయ పులుసు రెడీ ఫ్రెండ్స్. బాయ్ మరి.